టు మై ఛానల్. బర్త్డేలకి ఫంక్షన్లకి మనము బయట కొనే పని లేకుండా ఇంట్లోనే కేకుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మనకి 1 కప్పు ఆల్ పర్పస్ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా జల్లిడిచ్చి పక్కన పెట్టుకున్నాము. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు హాట్ వాటర్, 1 స్పూన్ కాఫీ పౌడర్, 1 కప్ డార్క్ కోకో పౌడర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకుందాము. 1 గిన్నె తీసుకొని 1 కప్పు వెజిటేబుల్ ఆయిల్, 2 కప్పుల పౌడర్ షుగర్ వేసుకొని కొద్దిసేపు దీన్ని మనము బీట్ చేసుకుందాము. ఈ బీట్ చేసుకున్నప్పుడు మనము ఇందులో 2 ఎగ్స్ని పగలగొట్టి ఇందులో వేసుకుందాము. ఈ ఎగ్స్ని ఈ చక్కెర అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా ఒక 10 నిమిషాలు బాగా దీన్ని బీట్ చేసుకోండి. ఇందులో మనము 1 కప్ బటర్ మిల్క్, ముందుగా మనము తయారు పెట్టుకున్న కోకో పౌడర్ మిక్సర్ని ఇందులో వేసుకొని 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని బాగా బీట్ చేసుకుందాము. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆల్ పర్పస్ పౌడర్ని ఇందులో వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఒక 10 నిమిషాలు బాగా దీన్ని బీట్ చేయండి. ఈ విధంగా బీట్ చేయడం వల్ల మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీన్ని పక్కన పెట్టుకుందాము. కేక్ ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ ఇందులో వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని ఇందులో మనము ఒక బటర్ పేపర్ని కట్ చేసి మధ్యలో పెట్టుకొని మనం ముందుగా తయారు పెట్టుకున్న కేక్ ప్యాటర్ని ఇందులో వేసుకొని ఇది మనము 180 డిగ్రీలో మనం ఒక 30 మినిట్స్ వరకు దీన్ని ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకున్న తర్వాత ఈ కేక్ని మనం చల్లార్చి పక్కన పెట్టుకుందాము. కేక్ చల్లారిన తర్వాత మధ్యలో ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా బోర్లిస్తే మన కేక్ ఎక్కడ ఎరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు పైన కవర్ని తీసేసి ఈ కేక్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు క్రీమ్ని తయారు చేసుకుందాము. దానికోసము ఒక ప్లేట్ పెట్టుకొని 1 కప్పు ఐస్ క్యూబ్స్, దానిపైన గిన్నె పెట్టుకొని 1 కప్పు విప్పింగ్ క్రీమ్ వేసుకొని ఈ క్రీమ్ని ఒక 20 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోండి. ఎక్కడ స్టిక్ అవ్వకుండా ఈ విధంగా కానీ మనకి వస్తే సరిపోతుంది. సో స్టిక్ అయిపోయింది, పక్కన పెట్టుకుందాము. ముందుగా మనము తయారు చేసి పెట్టిన కేక్ని ఈ విధంగా మధ్యలో కత్తి పెట్టుకొని 2 భాగాలుగా మనము సమానంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము క్రీమ్ని అప్లై చేద్దాము. ప్లేట్ పెట్టుకొని దానిపైన క్రీమ్ పూసి దానిపైన ముందుగా మనం కట్ చేసుకున్న కేక్ ఒక భాగాన్ని పెట్టుకొని దానిపైన ఇలాగా షుగర్ సిరప్ని అప్లై చేసుకొని దానిపైన చాక్లెట్ సిరప్ అప్లై చేసి దానిపైన మనము కొద్దిగా క్రీమ్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. దీనిపైన మనము కొద్దిగా చాక్లెట్ సిరప్ వేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న మిగతా భాగాన్ని కేక్ని ఇందులో పెట్టుకొని దానిపైన కూడా మనము ఇలాగా షుగర్ సిరప్ వేసుకొని దానిపైన కొద్దిగా మనం చాక్లెట్ సిరప్ వేసుకొని ఈ క్రీమ్ని మనం అప్లై చేస్తూ ఈ విధంగా ఈవెన్గా ఎక్కడ మనకి కింద పడకుండా బాగా ఈవెన్గా మీరు ఒకదానికొకటి స్టెప్ బై స్టెప్ చేస్తూ పోతే మనకి కేక్ ఈ విధంగా రౌండ్గా షేప్గా కరెక్ట్గా వస్తుంది. ఉన్న క్రీమ్ మొత్తాన్ని మనము ఈ కేక్ పైన అప్లై చేసుకొని ఈ విధంగా కేక్ని టర్న్ చేస్తూ ఈవెన్గా కత్తితో కానీ లేదంటే స్క్రాపర్తో కానీ ఈ విధంగా కేక్ చుట్టూ క్రీమ్ను అప్లై చేస్తూ రౌండ్గా షేప్ చేస్తే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఈ కేక్ పైన మనకి నచ్చిన డిజైన్స్ని వేసుకోవచ్చు. ఇలాగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ కేక్ని కానీ తయారు చేసుకుంటే మనము బేకరీకి పోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ బర్త్డేలకు కానీ కేక్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో లాస్ట్గా మీరు చెరీస్తో కానీ లేదంటే డార్క్ చాక్లెట్ని ఇలాగా పొడి చేసుకొని పైన చల్లుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.